జనాభాని వాళ్ళ నీళ్లలో నుంచి పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మనం ఉన్నామా? ఆ విధమైనటువంటి పరిస్థితి దీనికి సంబంధం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ లో ఉన్నారు అండ్ బయటకు వచ్చి హోమ్ మినిస్టర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు సార్ అట్ ప్రెసెంట్ ఫోటో. ఇప్పుడు వచ్చారేమోనండి. సార్ నేను చెప్పేది వినండి కొంచెం. పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ జరుగుతుందని నేను చెప్పాను. అందుకే అధికారుల సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు, కాన్ఫరెన్స్ కాల్స్ మాకు జరుగుతున్నాయని మీకు నేను చెప్పాను. కళ్యాణ్ గారు బయటకు ఈ రోజు వచ్చారని కూడా మీకు చెప్తున్నాను. దాని దగ్గర ఫోటోస్ కూడా నేను పంపిస్తాను వర్మ గారికి. దయచేసి మీరు ఏదో ఒక ఆరోపణ వేయాలని వేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద రెస్పాన్సిబిలిటీ లేదనేది మీరు మాట్లాడే రైట్ అయితే మీకు లేదు. ఎందుకంటే ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్. ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే నాకు హర్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మానిటరింగ్ చేసే విషయం మాకు తెలుసు. రమేష్ గారు రమేష్ గారు ఏంటి రోజా గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత రోజా గారు ఏంటి మళ్ళీ చాలా రోజుల తర్వాత యాక్టివ్ అయ్యారా? ఆవిడ తమిళ రాజకీయాలు అన్నారు, అరెస్ట్ అయిపోతున్నారు అన్నారు. ఇవన్నీ కూడా ఈ ఎల్లో మీడియా సృష్టించే కథనాలు తప్ప ఇలా పుకార్లు చేసి ప్రతి ఒక్కరిని కూడా డిఫేమ్ చేయడానికి ఎల్లో మీడియా తయారై ఉంటది. రోజా గారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నేను తమిళ రాజకీయాల్లోకి వెళ్తానని కానీ కొన్నాళ్ళు ఆవిడ వెకేషన్ కి వెళ్ళారు, బయట ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత ఆవిడ ఇవాళే కాదండి, గత మన తిరుమల వెళ్ళారు, అంతకుముందు కూడా లోకల్ కాన్స్టిట్యున్సీలో కొన్ని గుళ్ళకి వాటికి కూడా వెళ్ళడం జరుగుతుంది. కావాలంటే మీరు ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. ఆవిడ ఎక్కడా కూడా ఆగిపోయి ఉన్నది లేదు. కానీ ఇవాళ విపత్తు వచ్చింది కాబట్టి ఆవిడ మాట్లాడటం జరిగింది. ఎందుకంటే టోటల్గా ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అది మనం ఒక్కడమే చెప్పడం కాదండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడ మేమంత ఇది చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, అయినా సరే మా పరిస్థితి ఇలాగ అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి రోజా గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మేడం గారు చెప్పినట్టు కీర్తన్ గారు వాళ్ళందరూ ఫ్యాన్స్ అందరూ మీద పడిపోతారు, లేకపోతే అక్కడ ఇబ్బంది పడి జరిగిపోద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇప్పడంలో ఏదో గోడలు పగలగొట్టేసామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అక్కడ గోలగోలు చేసేసి కార్ల మీద పెద్ద హడావుడి చేశారండి ఆయన. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల నుంచి కనిపించారు. అప్పుడు జనసేన నాయకులు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదండి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ బాధ్యత కాదు, కార్లవి ఎక్కి ఎలా చేస్తారు? చేశారు కదండి అప్పుడు అధికారం లేదు కదండి, అధికారంలో చాలా అలా కాదు వర్మ గారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఇంకా ఆయనకి ఎక్కువ బాధ్యత ఉందని చెప్తున్నాను నేను. నా ఉద్దేశం ఆయనకి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని ఆయన తెలుసుకుని అక్కడ తీర్చవలసిన బాధ్యత ఆయనకి ఉంది అని చెప్తున్నానండి నేను. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అదే చంద్రబాబు నాయుడు గారు అదే కలెక్టరేట్ లోనో ఇంట్లోనో కూర్చొని మానిటర్ చేయలేరండి. ఓ ముఖ్యమంత్రి ఆయన మానిటర్ చేయొచ్చు, వెళ్ళారు కదా, మరి ఆయనకి లేని ఇబ్బంది ఈయనకేంటి? అంటే ఈయన వస్తే ప్రాబ్లం అని కదండి, వీళ్ళు వస్తే ఫ్యాన్స్ అందరూ వస్తారు, జనసేనలు వస్తారు. ప్రజల్లోకి మనం ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, అంతే తప్ప నేను ప్రజల్లోకి వస్తే ఇదంతా ఆగిపోద్ది, ఇది ఇబ్బంది అంటే కుదరదు కదా. ఓకే విజయ్. రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ గురించి చాలా బాధపడతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండుంటైతే ఖచ్చితంగా అక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే విజయ్ ఒక్క విషయం. ఓకే పవన్ కళ్యాణ్ గారి తర్వాత చర్చిద్దారు కానీ రోజా గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, నీళ్ళు ఇవ్వలేకపోతున్నారట, సురక్షిత ప్రాంతాలకు తరలించిపోతున్నారట. ఒక్క గంట ముందు చెప్పితే అందరూ బయటకు వచ్చిద్దరు కదా, ఇబ్బందులు లేకుండా ఉంది కదా. 3 లక్షల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఇంకా ఎంతో కొంత సేఫ్గా కొంతమందికి ఉన్నాయి, లేకపోతే విజయవాడ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేది. ఫ్రైడే అయితే మీరు అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారట, మీరు మీన్స్ మంత్రులు ముఖ్యమంత్రులని. రోజా గారికి హాలిడే ఇంకా అయిపోయిందో లేదో, మరి మిడిల్ డ్రాప్ చేసి వచ్చారో ఏమో తెలియదు. మొత్తానికైతే హాలిడే ముగించుకున్నట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మంత్రులు హైదరాబాద్ వెళ్తున్నారా లేదా అనేది, అంటే వాళ్ళు వెళ్ళేలాగానే మేము కూడా వెళ్తామని భ్రమపడతా ఉన్నారు. మా మంత్రులు ఎవరు కూడా వీకెండ్ హాలిడేస్ కి ఏ రాష్ట్రాలు వెళ్ళట్లేదు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వారి వారి విధుల్లో వారి పనుల్లో ప్రజా జీవితంలో ఉన్నారు. అంటే వాళ్ళ మంత్రులు ఆ సమయంలో అలా వెళ్ళారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళారనేటువంటి భ్రమలో ఆమె మాట్లాడినట్టుంది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు సమస్య జరుగుతున్నది ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది, ఆ ఇబ్బందుల్లో నుంచి ఎలా బయటికి రావాలనే దాని మీద
మనం ఎవరైనా సలహాలు ఇవ్వాలి ప్రభుత్వానికి. నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఫలానా దగ్గర ఇబ్బంది అని చెప్పకుండా లేచిన దగ్గర నుంచి ఒకటే మాట, ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత అయినప్పటికి కూడా ఈ రోజున ఆ వరద ప్రాంతాల్లోనే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి మానిటర్ చేసి అన్ని రకాలటువంటి సహాయ సహకారాలు ప్రజలకు అందాలి, ఇబ్బందుల నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంత మాత్రాన 100కి 100 మందికి అన్ని జరిగినాయి అని ఎవరు చెప్పట్లా. స్వయంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పట్లా. అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఇబ్బంది పడే వారిని కూడా మనం అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక్కడనే పనిచేస్తే కాదు, అధికారులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడరు జనసేన అందరం కూడా పనిచేయాలా, పనిచేసి లాస్ట్ సఫరర్ వరకు అందరిని కూడా అడ్రస్ చేయాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడు రోజా ఇవాళ ఏదో వచ్చింది, ఆమె చెప్పిందని చేయలేదని వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు ఊరికే 4 స్టేజ్ మీద డాన్స్ చేయడానికి తప్ప ఆమె దేనికన్నా ప్రిఫరెన్స్ ఇచ్చిందా? ఆమె డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్స్ చేసేది, ప్రభుత్వ ప్రోగ్రామ్స్ చేసేది తప్ప, ఆమె దర్శనానికి వెళ్తే డబ్బులు వస్తాయని చెప్పి దర్శనాలు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్క పని ఆమె ఏం చేసింది? దర్శనానికి వెళ్తే డబ్బులు రావడం ఏంటి? దర్శనానికి వెళ్తే డబ్బులు వేస్తారు కదా హుండీల్లో. అదే మరి అందరూ డబ్బులు వేస్తారు, ఏమో డబ్బులు ఎప్పుడు ఏమతో పాటు కొంతమంది తీసుకెళ్తారు. మనిషికి ఎంత అని ఛార్జ్ చేసుకొని దర్శనాలు తీసుకెళ్ళింది అందరూ తెలిసిందే కదా. అది మీరు ఇచ్చారని కిరణ్ గారు, జగమే కాదు జగనెరిగిన సత్యం. అదే మీరు ఇచ్చారా రోజా గారికి? మీరు ఇచ్చారండి కిరణ్ గారు? అన్ని వస్తాయండి, ఎవరు ఇచ్చారో లిస్ట్ కూడా ఇస్తాం. మీరే కంగారు కాదండి. ఇప్పుడు కాదు అంటే విజయ్ ఇక్కడ చాలా విజయ్ చాలా సార్లు ఈ అంశం వచ్చింది. ఏదో 100 కోట్లని, ఆవిడ అసలు ఏపీ రాదని, తమిళనాడు వెళ్ళిపోయిందని. ఆవిడ హ్యాపీగా వచ్చింది, తిరుమల దర్శనం చేసుకున్నది, ఈ రోజు వీడియో రిలీజ్ చేసింది, రేపు వెళ్తూ విజయవాడ కూడా వస్తారట. మరి ఈ కేసులు ఇవన్నీ కూడా అది ఫేకేనా న్యూస్లు? ఆమె తమిళనాడు వెళ్ళిద్దని కానీ లేదు రాజకీయాల నుంచి వెళ్ళిపోయిద్దని కానీ మేము ఎప్పుడు అనలేదు. ఆమె ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు. ఆమె ఎక్కడన్నా అంత మాత్రాన మాకు వచ్చిన నష్టమేం లేదు. పైగా ఆమె లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడితే మాకు లాభమే తప్ప నష్టం ఉండదు. ఆమె మాట్లాడే వెటకారం మాటలు కానీ, ఆమె దిగజారుడు మాటలు కానీ మాకు మంచి చేస్తాయి తప్ప చెడు చేయవు. ఇక్కడ ఆమె తప్పు చేసిందా లేదా అనేది ఇప్పుడు మా సొంతానికి మేము ఏదో రాసుకున్న ఆ స్క్రిప్ట్ ప్రకారం జరగదు. ఆమె తప్పు చేసిందా లేదా అనేది ప్రభుత్వ వ్యవస్థలు దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి. ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, ఎఫ్ఐఆర్ తెగిద్ది, అరెస్ట్ అయింది. ఒకవేళ తప్పు చేయలేదనుకోండి ఆమె మీద కేసులు ఉండవు. ఎందుకంటే ఇది కక్ష సాధింపుగా చేస్తున్నది కాదు. కాబట్టే ఆమె తప్పు చేస్తుందా లేదా అనేటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. రేపు ఎంక్వైరీ జరిగి ఆమె అందులో నేరం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ ప్రాసెస్ అంతా కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆమె ఏదో వచ్చిందని ఆమె విజయవాడ వచ్చినా లేదు వెనుజులా వెళ్ళినా పెద్ద సమస్య ఏం కాదండి. రోజాని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఆమె స్థాయి అంత కాదు. ఇక్కడ ప్రధానంగా ఈ రోజు కాదండి, ఒక మినిస్టర్ కూడా పట్టించుకోలేని స్థాయి అంటే ఇంక ఏ స్థాయి మనుషులు కావాలి మీకు? అంటే మంత్రులుగా ఉండటం వేరు, మంత్రులుగా ఉన్నప్పుడు ఆమె చేసినటువంటి పనులు, ఆమె మాట్లాడేటువంటి విధానం, ఆమె చేసినటువంటి హావభావాలు, మంత్రిగా చేయాల్సిన పని ఏ పని చేయలేదు కాబట్టి, మంత్రిగా బిహేవ్ చేయాల్సినటువంటి విధానంలో బిహేవ్ చేయలేదు కాబట్టి ఎయిర్పోర్ట్ లో మిడిల్ ఫింగర్ చూపించిందండి. ఆమెను ఎట్లా మేము మంత్రిగా ఒక స్థాయి ఉందని అనుకుంటాం? అటువంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు హావభావాలు ఉన్న వాళ్ళని మేము ఆ స్థాయిగా చూడటం. ఆమె హావభావాలు బట్టి, ఆమె చేసే వికృత చేష్టలను బట్టి ఆమెకు అంత స్థాయి లేదని చెప్తా ఉన్నాం. ఓకే, కీర్తన గారు చెప్పండి. ధర్మ గారు మీరే చెప్పాలి. ఆవిడ వచ్చారు, హ్యాపీగా వెళ్తున్నారు, విజయవాడ వస్తున్నారట. రమేష్ గారు ఇంతకు ముందు టీడీపీ అన్నగారిని ఒక మాట అన్నారు, ఆవిడ దర్శనాలకు ప్యాకేజ్ డబ్బులు తీసుకుని మీకు ఎలా తెలుసు అని. ఎందుకంటే ఇక్కడ ఏదైనా కావచ్చులేండి, మీరు ఆ మాట అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, రోజా గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు సెటిల్మెంట్ లో కూర్చొని చేశారా? లేకుంటే దత్తపుత్రుడు అని చెప్పడానికి వీళ్ళు ఏమైనా దత్తత ఇచ్చినారా? ఇచ్చినప్పుడు కూర్చున్నారా అక్కడ పీటల మీద? పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ఉంది కాబట్టి చెప్పారండి. మళ్ళీ మీ ఆమె బిహేవియర్ కూడా అలాగే ఉంది. డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడ లేదు. వర్మ గారు నాకైతే మాట్లాడబోద్ది పంపుల దగ్గర మాట్లాడేట్టు మాట్లాడుతున్నారు రమేష్ గారు. అట్లా పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను నేను విషయం. రోజా గారు దర్శనానికి వెళ్తున్నట్టు కళ్ళకి కనపడుతూ 50 మంది 100 మందిని గుంపుగా వేసుకొని పోయి ఇండస్ట్రియలిస్టులని, ఈ కర్ణాటక బ్యాచ్ ని, తమిళనాడు బ్యాచ్ ని మొత్తం వేసుకొని పోతూ
ఎందుకు వెళ్తారు వాళ్ళందరూ ఈమెతో పాటు? ప్రోటోకాల్ లో ఈయనతో వెళ్తే దర్శనం దగ్గర నుంచి జరుగుతుంది, కొంచెం విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది అన్న ఇంటెన్షన్ తో వెళ్తారు. దానికి ఏమెంత డబ్బులు తీసుకుంటుందో వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఆ విషయమే ఆయన ప్రస్తావించి మాట్లాడాడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ, ఈయనకి ఇంత ఏడుపు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజా గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయని మాట్లాడారు? మీరేమన్నా ఆ పీటల మీద కూర్చొని ఏమైనా దత్తత చేసినారా? లేదా మీరు పీటల మీద కూర్చొని ప్యాకేజ్ ఏమైనా ఇప్పించినారా? ఆ రోజు మీరే ఉన్నారా? ఏమన్నా ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ఇవ్వండి. రోజా గారి విషయంలో ఎవిడెన్స్ అడిగిన మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవిడెన్స్ అడగాలని అనిపించలేదు? ఆ రోజు మాట్లాడేటప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు